ఫ్రెండ్స్, గాజులు వేసుకోవడం వల్ల ఎలాంటి శుభాలు జరుగుతాయి? హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం ఎంతో అదృష్టంగా, సాంప్రదాయంగా భావిస్తారు. గాజులు వేసుకోవడం వల్ల ఆడవారికి అనేక రకాల సమస్యలు దూరమవుతూ ఉంటాయి. భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా గాజులు సహకరిస్తాయట. అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని, పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాదు, సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా ధరిస్తారు. ముత్తైదువుల ఐదోతనానికి గుర్తుగా గాజులను భావిస్తారు. ఒక్కొక్క చేతికి కనీసం 2 గాజులు అయినా ధరించాలని శాస్త్రం చెబుతోంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించడం మన సాంప్రదాయం. ముత్తైదువులకు గాజులు ఇచ్చి గౌరవించి సాంప్రదాయం మనది. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి కూడా చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివేల మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందట. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుందట. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా, పండగలకు సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ఇతర శుభకార్యాల సమయాల్లో సాంప్రదాయబద్ధంగా గాజులు వేసుకోవడం చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు, ఎలాంటి హాని జరగకుండా గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెప్తున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ముత్తైదువుల ఐదోతనానికి గుర్తుగా గాజులను భావిస్తారు.